ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఇంకా అనేక సంగతులు మనకు చెప్పాలనుకుంటున్నాడంట, కానీ మనం సహించలేమని పరిశుద్ధాత్ముడు వచ్చి చెబుతాడు అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఆత్మదేవునితో సహవాసమే లేదే, ప్రార్థనా గదిలో ఆత్మదేవునితో మాట్లాడే అనుభవమే లేదే, కనీసం పరిశుద్ధాత్మ దేవుని దేవా మీరు ఏం చెప్పాలనుకుంటే అదే బోధించు అని అడగడం మాని మాకు నచ్చింది మాట్లాడు అని అడగడం నేర్చుకున్న నేటి సంఘాన్ని, ఈ అంత్యకాలపు సంఘాన్ని చూసి ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు చూసి పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే మన కోసం ఏడుస్తాం, స్తుతి ప్రార్థనలు పెడితే మన కోసం ఏడుస్తాం, ఆదివారం మందిరానికి వెళ్తే మన కోసం ఏడుస్తాం, ఏ ప్రార్థనలు జరిగినా ఏడవడం మన కోసమే కామన్. ఎప్పుడైనా సరే దేవా నీ జ్ఞానము మాకు బయలుపరిచని ఏడిచింది ఏరి, నీ సత్యము బయలుపరిచేవారని ఏడిచిన వారేరి, నీ భక్తులను కాపాడమని ఏడ్చిన వారేరి, నువ్వు వాడుకుంటున్న వారి మీదకి వస్తున్నటువంటి భయంకరమైన శోధన నుండి వారిని తప్పించమని ఏడిచిన వారేరి, నీ భక్తులను సాతాను పాపంలో పడగొట్టాలని చూస్తున్నాడయ్యా వారిని కాపాడు అని ఏడిచిన వారేరి. మొరపెట్టండి, పరిశుద్ధాత్మదేవా నీ ఉద్దేశములు భూమి మీద నెరవేరాలని మొరపెట్టండి, నీ పిల్లలు బాగుపడతారు. పరిశుద్ధాత్మదేవా నీ రాజ్య నిర్మాణం జరగాలని ఏడవండి, మీరు బాగుపడతారు. పరిశుద్ధాత్మదేవా ఏ పని కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చారో ఆ పని భూమి మీద సంపూర్ణం అవ్వాలని ఏడవండి, మీ పిల్లలు ఆయన కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.